గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. సో మనం ప్రీవియస్ క్లాస్లో అంటే ప్రీవియస్ వీడియోలో ఈ ప్రాబ్లం గురించి మనం చూసాం. ఈ ప్రాబ్లం గురించి ఇందులో టెర్షరీ బ్యూటైల్ కార్బోక్యాటయాన్ అనేది ఇథైల్ కార్బోక్యాటయాన్ కన్నా మిథైల్ కార్బోక్యాటయాన్ కన్నా ఎందుకు స్టేబుల్ అనేసి అడిగాడనమాట. దానికి రీజన్ హైపర్ కాంజుగేటివ్ స్ట్రక్చర్ మనం రాసి ఇదిగో ఇది యాక్చువల్ స్టెబిలిటీ ఆర్డర్ కార్బోక్యాటయాన్స్కి, దానికి మనం హైపర్ కాంజుగేషన్ అనేది రీజన్ అనేసి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఆ వీడియో యొక్క లింక్ నేను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. తర్వాత టాపిక్ మనకి ఇక్కడ టైప్స్ ఆఫ్ ఆర్గానిక్ రియాక్షన్స్ అండ్ దేర్ మెకానిజమ్స్. సో యాక్చువల్గా ఇక్కడ ఏం మెన్షన్ చేశాడంటే, ఈ టాపిక్ అనేది మనం 12th స్టాండర్డ్లో, అంటే ఇది 11th స్టాండర్డ్ బుక్ మనం డిస్కస్ చేసేది. ఇప్పుడు 12th స్టాండర్డ్ బుక్లో మనం దీన్ని ఈ 4 రియాక్షన్స్ని డిస్కస్ చేస్తాము అనేసి మెన్షన్ చేశాడనమాట. సో సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్, ఎడిషన్ రియాక్షన్స్, ఎలిమినేషన్ రియాక్షన్స్ అండ్ రీఅరేంజ్మెంట్ రియాక్షన్స్, ఈ 4 రియాక్షన్స్ కూడా మనం 12th క్లాస్లో అంటే అక్కడ మనం ఆ బుక్లో మనం డీటెయిల్గా చదువుతాము అనేసి మెన్షన్ చేశాడు. జస్ట్ వాటి నేమ్స్ మాత్రమే ఇక్కడ మెన్షన్ చేశాడు. అయినా సరే మనం కొంచెం అసలు సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అంటే ఏంటి అది మనం జస్ట్ చూద్దాం. చూసి మనం నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మెథడ్స్ ఆఫ్ ప్యూరిఫికేషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్కి వెళ్దాం మనం. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఏం మెన్షన్ చేశాడు, సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అనమాట. సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఇక్కడ ఆర్గానిక్ రియాక్షన్స్ అనేది 4 టైప్స్ అనేసి మెన్షన్ చేశాడు. అందులో సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అనేసి మెన్షన్ చేశాడు. ఆ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అంటే ఏంటంటే ఇక్కడ రాద్దాం. సపోజ్ మన దగ్గర ఈ కాంపౌండ్ ఉంది, CH3 CH2 Cl. దీన్ని ఇథైల్ క్లోరైడ్ అంటారు, ఇథైల్ క్లోరైడ్. సో దీన్ని మనం NaOH సొల్యూషన్తో, NaOH సొల్యూషన్ అంటే సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్తో మనం రియాక్షన్ చేసామనుకోండి. ఈ ఇథైల్ క్లోరైడ్ని మనం సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్తో రియాక్షన్ చేసామంటాం. సొల్యూషన్ అంటే ఏంటంటే సోడియం హైడ్రాక్సైడ్ అనేది సాలిడ్ వైట్ కలర్ పెల్లెట్స్ రూపంలో ఉంటుంది. దాన్ని మనం వాటర్లో డిజాల్వ్ చేస్తే 1 నార్మల్ సొల్యూషన్ కానీ లేకపోతే 10% సొల్యూషన్ కానీ మనం ప్రిపేర్ చేస్తే అది సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ మనకి ప్రిపేర్ అవుతుంది అనమాట. సో అది ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటి అనేది ఇప్పుడు మీకు అవసరం లేదు అది, కానీ జస్ట్ మీరు సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ అనేసి మీరు గుర్తుపెట్టుకోండి. సో ఈ ఇథైల్ క్లోరైడ్ సొల్యూషన్ని మీరు సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్తో రియాక్షన్ చేస్తే ఏమవుతుందంటే, ఇక్కడ ఉన్నటువంటి ఈ క్లోరైడ్, ఇథైల్ క్లోరైడ్లో ఉన్న క్లోరైడ్ ఈ OH మైనస్ అనమాట. NaOH అంటే ఏంటంటే Na మీద ప్లస్ ఉంటుంది, OH మీద మైనస్ ఛార్జ్ ఉంటుంది. సోడియం హైడ్రాక్సైడ్ ఇది ఒక అయానిక్ కాంపౌండ్, సోడియం క్లోరైడ్ లాగా. సోడియం హైడ్రాక్సైడ్ ఇది ఒక బేస్ అనమాట. సో ఈ బేస్లో మనకి ఈ OH మైనస్ అనేది ఒక న్యూక్లియోఫైల్ కింద బిహేవ్ చేస్తుంది అనమాట. సో మనం ప్రీవియస్ వీడియోస్లో న్యూక్లియోఫైల్స్ అంటే ఏంటి, ఎలక్ట్రోఫైల్స్ అంటే ఏంటి అనేది డిస్కస్ చేసాం. సో ఆ వీడియో చూడండి మీరు. సో అందులో మీరు OH మైనస్ని ఒక న్యూక్లియోఫైల్కి ఎగ్జాంపుల్ కింద మీరు చూస్తారనమాట. సో ఇక్కడ ఈ ఇథైల్ క్లోరైడ్లో ఈ క్లోరిన్ని ఈ సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్తో రియాక్షన్ చేయించినప్పుడు ఆ క్లోరిన్ అనేది ఇక్కడ ఇలా రాస్తారు, రిమూవ్ అయిపోయినట్టు అనమాట. ఇది ఇక్కడ మైనస్ రాసి Cl మైనస్ రాస్తారు, యారో కింద మైనస్ Cl మైనస్ అంటే క్లోరైడ్ అంటారు. జనరల్గా Cl అంటే Cl2 అంటే క్లోరిన్ గ్యాస్, Cl ప్లస్ అంటే క్లోరోనియం అయాన్, Cl మైనస్ అంటే క్లోరైడ్ అయాన్ అనమాట. క్లోరైడ్ అంటారు. Cl మైనస్ అంటే క్లోరైడ్, RIDE. Cl ప్లస్ కూడా ఉంటుంది. Cl ప్లస్ అంటే ఏంటంటే క్లోరోనియం అయాన్ అంటారు అనమాట. క్లోరిన్ అంటే ఏంటంటే Cl2 అనమాట. Cl2 మాలిక్యూల్ అనమాట అది. సో ఇక్కడ ఈ క్లోరైడ్ అనేసి ఎందుకు రాస్తున్నానంటే, ఈ క్లోరిన్ అనేది ఈ బాండ్లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ని కూడా అదే తీసేసుకొని ఈ కార్బన్ మీద పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఆ పాజిటివ్ ఛార్జ్ని ఈ OH మైనస్ ఉంది కదా, నెగిటివ్ ఛార్జ్, అది ఈ కార్బన్ని ఇలా అటాక్ చేస్తుంది. అటాక్ చేస్తే ఈ క్లోరిన్ అనేది బయటికి వెళ్ళిపోయి ఈ విధంగా క్లోరైడ్ కింద బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడు మనకి వచ్చేటటువంటి ప్రోడక్ట్ ఏంటంటే CH3 CH2 OH. దీన్ని
ఇథనాల్ అంటారు. CH3, ఈ CH3 అలాగే ఉంది, ఇది ఈ CH2 అంటే CH2 అలాగే ఉంది. ఈ క్లోరైడ్కి బదులు Clకి బదులు OH వస్తుంది అన్నమాట ఇక్కడ. అంటే ఏమైంది, రీప్లేస్ అయింది. క్లోరిన్కి బదులు OH రీప్లేస్ అయింది. అంటే రీప్లేస్ అంటే ఏంటి, సబ్స్టిట్యూట్ అయింది అనమాట. సబ్స్టిట్యూట్ అయింది. సబ్స్టిట్యూట్ అంటే సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అనమాట. సో ఇలాంటి రియాక్షన్ని అంటే ఒక రియాక్షన్లో ఒక యాటమ్కి బదులు ఒక నెగిటివ్ యాటమ్కి బదులు ఇంకో న్యూక్లియోఫైల్ అనేది రీప్లేస్ చేస్తే అలాంటి రియాక్షన్ని సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అంటారు. ఓకే, అది సబ్స్టిట్యూషన్ రియాక్షన్ గురించి. సో దీని మెకానిజం ఎలా జరుగుతుంది, అసలు దాని కైనెటిక్స్ ఎలా ఉంటాయి, అది ఏ విధంగా ప్రొసీడ్ అవుతుంది అనేది మనం డీటెయిల్గా డిస్కస్ చేయడానికి దాన్ని మెకానిజం అంటాం అన్నమాట. ఆ మెకానిజం అనేది మనం ఇక్కడ 11th స్టాండర్డ్లో అవసరం లేదు, 12th స్టాండర్డ్లో మీరు దాన్ని నేర్చుకుంటారనమాట. ఓకే, ఇది సబ్స్టిట్యూషన్ రియాక్షన్. సో ఈ 4 రియాక్షన్స్లో ఒకటి సబ్స్టిట్యూషన్ రియాక్షన్, అది చూస్తాం. సెకండ్ ఏంటంటే ఇక్కడ ఎడిషన్ రియాక్షన్స్ అనేసి ఇచ్చాడు. ఎడిషన్ రియాక్షన్స్, దాని గురించి చూద్దాం. ఎడిషన్ రియాక్షన్ అంటే ఇక్కడ రాద్దాం. సపోజ్ మన దగ్గర ఒక ఆల్కీన్ ఉంది, CH2 డబుల్ బాండ్ CH2. ఇదేంటి, దీని పేరేంటి, మనం IUPAC నామక్లేచర్ మనం ప్రీవియస్ వీడియోస్లో ఇంతకుముందు చెప్పుకున్న వీడియోస్లో మనం IUPAC నామక్లేచర్ చూసాం. సో ఇక్కడ 2 కార్బన్స్ ఉన్నాయి, మధ్యలో డబుల్ బాండ్ ఉంది కాబట్టి దీన్ని ఈథీన్ అంటారు. ఈథీన్ అంటారు అనమాట, ఈథీన్. జనరల్గా దీన్ని ఇథిలీన్ అనేసి కూడా అంటారు అనమాట. ఇథిలీన్ కామన్ నేమ్ అనేది, ట్రైవియల్ నేమ్ కానీ కామన్ నేమ్ కానీ ఇథిలీన్, కానీ IUPAC నేమ్ వచ్చేసి ఈథీన్ అన్నమాట. ఓకే, సో జనరల్గా పాలిథిన్ కవర్స్ అవి ఉంటాయి కదా, పాలిథిన్ కవర్స్ పాలిథీన్ అంటారు కదా, అంటే పాలీఈథీన్ అనమాట. అంటే ఈ ఈథీన్ నుంచే ఆ పాలిథిన్ కవర్స్ అనేవి తయారవుతాయి. సో దాని స్ట్రక్చర్ ఏంటంటే ఇది, మళ్ళీ రాస్తాను, CH2 డబుల్ బాండ్ CH2, దీన్ని ఈథీన్ అంటారు అనమాట. ఈ డబుల్ బాండ్ అనేది ఈ కార్బన్ మీద అటాచ్ అయి ఉంటుంది. ఒకటి సిగ్మా బాండ్, ఒకటి పై బాండ్ అనమాట. సో పై బాండ్ అనేది ఎలక్ట్రాన్ రిచ్ అనేసి మనం ముందు చెప్పుకున్నాం. అంటే జనరల్గా డబుల్ బాండ్ ఉన్నటువంటి కాంపౌండ్స్లో పై బాండ్ అనేది బ్రేక్ అయ్యి అక్కడ ఎలక్ట్రోఫైల్స్ యాడ్ అవుతాయి అనేసి మనం చెప్పుకుందాం అనమాట. సో ఈ ఈథిలిన్కి మనం ఒకవేళ ఒక రియేజెంట్ యాడ్ చేసాం, ఇది సబ్స్ట్రేట్ అవుతుంది, ఇప్పుడు మనం రియేజెంట్ యాడ్ చేస్తున్నాం. అదేంటంటే HCl గ్యాస్ యాడ్ చేసాం, అంటే HCl సొల్యూషన్ యాడ్ చేసాం. గ్యాస్ మనం యాడ్ చేయలేము, సొల్యూషన్ మనకి మోలార్ సొల్యూషన్ వస్తుంది, ఆ HCl సొల్యూషన్ మనం యాడ్ చేసాం. HCl అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్. సో ఇక్కడ HClలో ఇది అయానిక్ కాంపౌండ్ కాబట్టి H అనేది పాజిటివ్ ఛార్జ్ కలిగి ఉంటుంది, Cl అనేది మైనస్ ఛార్జ్ కలిగి ఉంటుంది, నెగిటివ్ ఛార్జ్ కలిగి ఉంటుంది. ఇప్పుడు ఈ HCl దీన్ని యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ H ఒక కార్బన్ మీదకి, ఈ Cl అనేది ఇంకో కార్బన్ మీదకి వెళ్ళి యాడ్ అవుతుంది, సబ్స్టిట్యూట్ అవ్వదు. అంటే సబ్స్టిట్యూషన్ అంటే ఏంటి, ఈ మాలిక్యూల్లో నుంచి ఒక యాటమ్ వెళ్ళిపోయి ఇంకో యాటమ్ వచ్చి చేరాలి అదే ప్లేస్లో, దాన్ని సబ్స్టిట్యూషన్ అంటారు. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఈ డబుల్ బాండ్ పోయి అంటే ఏ యాటమ్ పోట్ల, ఓన్లీ డబుల్ బాండ్ ప్లేస్లో ఈ HCl యాడ్ అవుతుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది, మనకి వచ్చే కాంపౌండ్ ఏంటి, CH2 అలాగే ఉంది, CH2 అలాగే రాసాము. ఇక్కడ ఒక బాండ్ ఇలా వచ్చి ఇక్కడ H అనమాట, ఇలా రాస్తాం. ఈ H ఈ కార్బన్ మీద ఇలా యాడ్ అయింది. ఓకే, అప్పుడు ఇక్కడ CH2 ఆల్రెడీ ఉంది, ఈ CH2 అక్కడ Cl అనేది యాడ్ అవుతుంది ఇలా. అంటే ఇప్పుడు ఏమై వచ్చింది మనకి, ఈ కాంపౌండ్ ఏంటి, ఇక్కడ H2 ఉంది, ఇక్కడ H ఉంది, అంటే ఏంటి CH3 అనమాట. అది CH2H అంటే CH3 అవుతుంది, అది టోటల్గా కలిపితే. ఇక్కడేముంది, CH2 ఆల్రెడీ ఉంది, దానికి క్లోరిన్ యాడ్ అయింది, దానికి ఇలా బాండ్లో క్లోరిన్ యాడ్ అయింది. అంటే మనకి ఫామ్ అయినటువంటి కాంపౌండ్ ఏంటి, CH3 CH2 Cl. అంటే ఇదే మనం ఇందాక మనం సబ్స్టిట్యూషన్ రియాక్షన్లు యూస్ చేసాం కదా, ఇథైల్ క్లోరైడ్ అనేది చెప్పుకుందాం మనం, అది ఇదే అనమాట. సో ఆ ఇథైల్ క్లోరైడ్ అనేది ఈ ఇథిలిన్ ద్వారా మనం ఎడిషన్ రియాక్షన్ ద్వారా మనం తయారు చేస్తాం అనమాట.
అంటే ఈ ఇథిలిన్కి మనం HCl హైడ్రోజన్ క్లోరైడ్ సొల్యూషన్ యాడ్ చేస్తే, హైడ్రోక్లోరిక్ యాసిడ్ యాడ్ చేస్తే మనకి ఇథైల్ క్లోరైడ్ అనేది యాడ్ వస్తుందన్నమాట. సో ఇది ఒక ఎడిషన్ ప్రోడక్ట్. అంటే HCl అనేది ఈ కాంపౌండ్కి టోటల్గా యాడ్ అవుతుంది. కాబట్టి ఇది ఒక ఎడిషన్ రియాక్షన్కి ఎగ్జాంపుల్ అనమాట. ఓకే, ఈ ఎడిషన్ రియాక్షన్కి ఇథిలిన్కి హైడ్రోక్లోరిక్ యాసిడ్ యాడ్ అవ్వడం ఒక ఎడిషన్ రియాక్షన్ అవుతుంది. సో అది ఎడిషన్ రియాక్షన్. తర్వాత మనకు ఉన్నది ఎలిమినేషన్ రియాక్షన్. ఇది ఎలిమినేషన్ రియాక్షన్. ఎలిమినేషన్ రియాక్షన్ అంటే ఏంటంటే, ఫస్ట్ ఇది మనం డిలీట్ చేద్దాం, అది కనిపించట్లేదు మనకి. ఓకే, సో మనం ఇక్కడ ఈ సబ్స్టిట్యూషన్ రియాక్షన్కి ఎగ్జాంపుల్ చూసాము, ఈ ఎడిషన్ రియాక్షన్ ఎగ్జాంపుల్ చేసాము. ఇప్పుడు ఎలిమినేషన్ రియాక్షన్. ఎలిమినేషన్ రియాక్షన్ అంటే ఏంటంటే, ఈ రియాక్షన్ రివర్స్లో వెళ్ళడం, ఇదే రియాక్షన్ రివర్స్లో వెళ్ళడం అనమాట. రివర్స్లో వెళ్ళడం అంటే ఏంటంటే మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. తీసేస్తే, సో ఇక్కడ మనకి వచ్చిన ప్రోడక్ట్ ఏంటి, ఇక్కడ మనకి ఎడిషన్ ప్రోడక్ట్లో ఏమొచ్చింది, CH2H అంటే ఇది CH3, ఇక్కడ CH2Cl ఇది వచ్చింది మనకి ఇథైల్ క్లోరైడ్. ఇది ఇప్పుడు మనకి దీనికి ఆల్కహాలిక్ KOH అనేసి ఉంటుంది. ఆల్కహాలిక్ పొటాషియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ అంటారు. అంటే ఇథైల్ ఆల్కహాల్ చెప్పుకున్నాం కదా మనం. ఇథైల్ ఆల్కహాల్లో పొటాషియం హైడ్రాక్సైడ్ యాడ్ చేసి హీట్ చేసాం అనుకో, అప్పుడు వచ్చేటటువంటి సొల్యూషన్ని ఆల్కహాలిక్ సొల్యూషన్ అంటారు. ఇథైల్ ఆల్కహాల్లో ALC అని రాస్తారు దాని మీనింగ్ ఏంటంటే ఆల్కహాలిక్ అనమాట. సో ఇథైల్ ఆల్కహాల్లో పొటాషియం హైడ్రాక్సైడ్ పెల్లెట్స్ వేసి హీట్ చేస్తే వచ్చేటటువంటి సొల్యూషన్ని ఆల్కహాలిక్ KOH అంటారు, పొటాషియం హైడ్రాక్సైడ్ అంటారు. దీన్ని ఈ ఇథైల్ క్లోరైడ్కి మనం యాడ్ చేస్తే ఏమవుతుందంటే, ఇక్కడ ఉన్నటువంటి ఈ OH మైనస్, ఇక్కడ K ప్లస్ OH మైనస్ ఉంటుంది. సో అది యాక్చువల్గా మనం మెకానిజం డిస్కస్ చేస్తే పొటాషియం ఇథాక్సైడ్ అనేసి ఒక స్ట్రాంగ్ బేస్ అనేది జనరేట్ అవుతుంది, పొటాషియం ఇథాక్సైడ్. కానీ ఆ మెకానిజం మీకు అవసరం లేదు ఇక్కడ. జస్ట్ ఏంటంటే మీరు ఏం గుర్తుపెట్టుకుంటారంటే, ఈ OH మైనస్ అనేది బేస్ కింద యూజ్ అవుతుంది. బేస్ కింద యూజ్ అయ్యి అది ఈ H+ని అట్రాక్ట్ చేసి అబ్జర్వ్ చేసుకుని వాటర్ కింద కన్వర్ట్ అయ్యి వాటర్ వెళ్ళిపోతుంది. అంటే ఈ OH మైనస్ ఈ H+ వాటర్ కింద వెళ్ళిపోతుంది. అప్పుడు ఈ బాండ్ ఇలా వచ్చి ఈ కార్బన్ని కొడితే అప్పుడు ఈ క్లోరైడ్ కూడా ఇలా రిలీజ్ అయిపోతుంది. ఆ క్లోరైడ్ ఈ K+ KCl కింద వెళ్ళిపోతుంది, -KCl ఇలా. అంటే ఈ K+ ఉంది కదా, అది ఈ Cl KCl కింద పొటాషియం క్లోరైడ్ కింద వెళ్ళిపోతుంది. అప్పుడు మనకి వచ్చేటటువంటి కాంపౌండ్ ఏంటంటే CH2. ఇక్కడ ఇది ఇలా బాండ్ ఫామ్ చేస్తుంది కదా, అంటే ఆల్రెడీ ఒక బాండ్ ఉంది, ఇంకో బాండ్ ఇలా ఫామ్ అవుతుంది, అంటే డబుల్ బాండ్ వస్తుంది అన్నమాట. ఇక్కడ డబుల్ బాండ్, ఇంకో CH2 ఇక్కడ ఉంది, క్లోరిన్ వెళ్ళిపోయింది కదా, CH2 ఉంటుంది, CH2 ఇలా. సో ఇదే వచ్చింది మనకి, ఇదే బ్యాక్ జనరేట్ అయింది, అదే ఇదనమాట జనరేట్ అయింది. అంటే ఈ రియాక్షన్కి HCl యాడ్ చేస్తే మనకి ఇథైల్ క్లోరైడ్ వచ్చింది, దాన్ని ఎడిషన్ రియాక్షన్ అన్నాం. కానీ ఈ సేమ్ ఇథైల్ క్లోరైడ్ని మనం ఆల్కహాలిక్ KOHతో రియాక్షన్ చేయిస్తే మనకి బ్యాక్ ఇదే కాంపౌండ్ మనకి బ్యాక్ వచ్చింది అనమాట. అంటే ఈథిన్ మనకి బ్యాక్ వచ్చింది, ఇథిలిన్ కానీ ఈథిన్ కానీ. దాన్ని ఎలిమినేషన్ రియాక్షన్ అంటారు. సో ఇది ఎడిషన్ రియాక్షన్ అయితే ఇది ఎలిమినేషన్ రియాక్షన్ అన్నమాట. ఓకే, సో అది ఎలిమినేషన్ రియాక్షన్కి ఎగ్జాంపుల్. సో ఏం రియాక్షన్ చూసాం మనం, సబ్స్టిట్యూషన్ రియాక్షన్ చూసాం, ఎడిషన్ రియాక్షన్ చూసాం, ఎలిమినేషన్ రియాక్షన్ చూసాం. ఇప్పుడు లాస్ట్గా మనకి రీఅరేంజ్మెంట్ రియాక్షన్. రీఅరేంజ్మెంట్ రియాక్షన్స్ అనేవి జనరల్గా కార్బోక్యాటయాన్స్లో జరుగుతాయి. కార్బోక్యాటయాన్స్లో మనకి రీఅరేంజ్మెంట్ రియాక్షన్స్ అనేవి జరుగుతాయి. సపోజ్ మనం IUPAC నామన్క్లేచర్ చెప్పుకున్నప్పుడు ప్రీవియస్ వీడియోస్లో మీరు చూడండి, ఛానల్కి వెళ్ళి మీరు IUPAC నామన్క్లేచర్ చూస్తే మీకు ఒక నియోపెంటైల్
అని ఒక గ్రూప్ గురించి మనం డిస్కస్ చేసాం. CH3 ఇక్కడ CH3 ఇక్కడ CH3 ఇక్కడ CH3 సింగిల్ బాండ్ CH3. ఇది దీన్ని ఏమంటారంటే అంటే ఒక కార్బన్ మీద హైడ్రోజన్స్ లేకుండా 4 కూడా మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి. దీన్ని నియోపెంటేన్ అంటారు. నియోపెంటేన్ అంటారు అనేసి మనం అప్పుడు చెప్పుకున్నాం. IUPAC నామోక్లేచర్ చెప్పుకున్నాం నియోపెంటేన్ అంటే ఇది. ఇంకా మనం ఎక్కడ చెప్పుకున్నాం, చైన్ ఐసోమెరిజం గురించి చెప్పుకున్నప్పుడు కూడా చెప్పుకున్నాం నియోపెంటేన్ అంటే ఏంటో. అది ఐసోమెరిజం గురించి చూడండి. స్ట్రక్చరల్ ఐసోమెరిజంలో సబ్ పార్ట్ ఏంటంటే చైన్ ఐసోమెరిజం నుంచి ఉంటుంది. ఆ చైన్ ఐసోమెరిజంలో పెంటేన్కి చైన్ ఐసోమర్ ఏంటి అంటే ఈ నియోపెంటేన్ అనేసి, లేకపోతే 2-మిథైల్ బ్యూటేన్ అనేసి మనం చెప్పుకున్నాం. సో ఇది నియోపెంటేన్ అంటారనమాట. సో ఈ నియోపెంటేన్లో సపోజ్ మనం ఈ 2 హైడ్రోజన్స్కి బదులు 2 హైడ్రోజన్స్ ఇలా రాసి అక్కడ మనం ఒక బ్రోమిన్ ఇలా రాసాం అనుకోండి. ఒక బ్రోమిన్ ఇలా రాస్తే అప్పుడు దీని పేరు ఏంటంటే, దీని కాంపౌండ్ పేరు ఏంటంటే నియోపెంటైల్ బ్రోమైడ్ అవుతుంది అన్నమాట. నియోపెంటైల్ బ్రోమైడ్ అవుతుంది ఇది. సో బ్రోమిన్ లేకుండా ఇక్కడ 3 హైడ్రోజన్స్ ఉంటే నియోపెంటేన్ అవుతుంది. అదే ఒక హైడ్రోజన్ తీసేసి ఒక బ్రోమిన్ పెడితే అది నియోపెంటైల్ బ్రోమైడ్ అనేసి ఇలా అవుతుంది అనమాట. సో దీనికి మనం ఒక సొల్యూషన్ అంటే సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ యాడ్ చేస్తాం అనుకోండి. సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ యాడ్ చేస్తాం. ఇందాక చెప్పాను కదా సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ ఎలా తయారు చేస్తారో. సో సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ మనం యాడ్ చేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే ఇది అయోనైజ్ అవుతుంది అనమాట. అంటే అది ఒక రియాక్షన్ చెంది ఏం ఫామ్ అవుతుందంటే, ఇది తీసేద్దాం. ఏం ఫామ్ అవుతుందంటే ఈ Br అనేది రిలీజ్ అయిపోతుంది. Br- కింద ఇలా రిలీజ్ అయిపోతుంది. అప్పుడు మనకి ఫామ్ అయ్యేటటువంటి ప్రోడక్ట్ ఏంటంటే C ప్లస్ CH3 ఇక్కడ CH3 ఇక్కడ CH3 సింగిల్ బాండ్ అది. ఇక్కడ బ్రోమిన్ పోయింది కదా, బ్రోమైడ్ వెళ్ళిపోయింది కదా, CH2 ప్లస్ అనేది ఫామ్ అవుతుంది. CH2 ప్లస్ అంటే ఈ కార్బన్ మీద పాజిటివ్ ఛార్జ్ అనేది వస్తుంది ఇలా. ఇది ప్లస్ ఛార్జ్ వస్తుంది. అంటే నియోపెంటైల్ క్యాటయాన్ వస్తుంది. నియోపెంటైల్ క్యాటయాన్ వస్తుంది. అంటే ఇది C, ఇక్కడ 4 బాండ్స్ ఉన్నాయి. ఇదొక బాండ్, ఇదొక బాండ్, ఇదొక బాండ్, ఇదొక బాండ్. ఈచ్ బాండ్కి ఈ 3కి మిథైల్ గ్రూప్స్ ఉంటాయి. అది ఇక్కడ మాత్రం CH2 ప్లస్ ఉంటుంది. ఈ కార్బోక్యాటయాన్ అనేది ప్రైమరీ కార్బోక్యాటయాన్ అనమాట. అంటే మనం ప్రీవియస్ క్లాసెస్లో ప్రైమరీ కార్బోక్యాటయాన్ అంటే ఏంటి, సెకండరీ కార్బోక్యాటయాన్ అంటే ఏంటి, టెర్షరీ కార్బోక్యాటయాన్ ఏంటి అనేసి చెప్పుకున్నాం. జనరల్గా స్టెబిలిటీ ఆర్డర్ చూస్తే మనం కార్బోక్యాటయాన్స్ యొక్క స్టెబిలిటీ ఆర్డర్ చూస్తే టెర్షరీ కార్బోక్యాటయాన్ అనేది మోర్ స్టేబుల్ అనేసి, దాని తర్వాత సెకండరీ కార్బోక్యాటయాన్ అనేసి, దాని తర్వాత ప్రైమరీ కార్బోక్యాటయాన్ స్టేబుల్ అనేసి మనం చెప్పుకున్నాం. సో స్టెబిలిటీ ఆర్డర్ ఏంటి, కార్బోక్యాటయాన్స్కి 3rd డిగ్రీ కార్బోక్యాటయాన్ మోర్ స్టేబుల్, దెన్ 2nd డిగ్రీ కార్బోక్యాటయాన్ అనేది మోర్ స్టేబుల్, దాని తర్వాత 1st డిగ్రీ కార్బోక్యాటయాన్ అనేది మోర్ స్టేబుల్. ఇది 1st డిగ్రీ కార్బోక్యాటయాన్ అనమాట. ఇది ఎందుకంటే కార్బన్కి 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఒక ఆల్కైల్ గ్రూప్ ఉంది. ఇదంతా ఒక ఆల్కైల్ గ్రూప్, టెర్షియరీ ఆల్కైల్ గ్రూప్. ఒక కార్బన్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉండి ఆ కార్బన్కి 2 హైడ్రోజన్స్ ఉంటే దాన్ని 1st డిగ్రీ కార్బోక్యాటయాన్ అంటారు, లేకపోతే ప్రైమరీ కార్బోక్యాటయాన్ అనేసి అంటారు. ఇప్పుడు ఏమవుతుందంటే జనరల్గా ఈ ప్రైమరీ కార్బోక్యాటయాన్ అనేది 1st డిగ్రీ కార్బోక్యాటయాన్ అనేది స్టేబుల్ కాదు. అప్పుడు ఏమవుతుందంటే ఇలాంటి ఫామ్ అయినప్పుడు ఇది ఏం చేస్తుందంటే దాని పక్కన ఉన్నటువంటి మిథైల్ గ్రూప్ని అక్కడికి ఇలా రీఅరేంజ్ చేసుకుంటుంది. రీఅరేంజ్ చేసుకుంది అంటే ఈ CH3 అనేది ఈ కార్బన్ దగ్గర నుంచి ఈ కార్బన్ దగ్గరికి రీఅరేంజ్మెంట్ జరుగుతుంది. అప్పుడు వచ్చే ప్రోడక్ట్
స్ట్రక్చర్ ఏంటంటే సి ఇక్కడ CH2 ఉంది కదా, దాని మీద ప్లస్ ఉంది కదా, అది కాస్త CH2 CH3 కింద కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ కార్బన్ మీద ఉన్నటువంటి ఈ మిథైల్ గ్రూప్ అక్కడికి షిఫ్ట్ అయింది కదా ఇలాగా. కాబట్టి ఇక్కడ మనకి ఈ CH2 ఇది ప్లస్ ఈ CH3, ఇక్కడ CH3 ఇక్కడికి వచ్చింది, అంటే CH2 CH3. ఈ కార్బన్ మీద CH3 వెళ్ళిపోయింది కాబట్టి దాని మీద పాజిటివ్ ఛార్జ్ వస్తుంది ఇలాగా. దాని మీద ఆల్రెడీ ఇక్కడ ఒక మిథైల్ గ్రూప్ ఉంది, ఇక్కడ ఒక మిథైల్ గ్రూప్ ఉంది ఇలా. ఓకే, సో అంటే ఈ స్ట్రక్చర్ కాస్త ఈ స్ట్రక్చర్ కింద ఇలా కన్వర్ట్ అయింది. ఎలా కన్వర్ట్ అయింది? ఈ మిథైల్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి రీరేంజ్ జరిగితే, అంటే షిఫ్ట్ అయితే ఇది ఫామ్ అయింది. ఇది ఫస్ట్ డిగ్రీ కార్బోక్యాటైన్ ఇది. కానీ ఫామ్ అయింది ఇక్కడ కార్బన్ మీద ఒక హైడ్రోజన్ కూడా లేదు కాబట్టి దాని మీద 3 ఇదొకటి 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 3 ఆల్కైల్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి ఇది థర్డ్ డిగ్రీ కార్బోక్యాటైన్, అంటే టెర్షరీ కార్బోక్యాటైన్ అనమాట. సో మనకి ఈ ప్రైమరీ కార్బోక్యాటైన్ నుంచి టెర్షరీ కార్బోక్యాటైన్ ఫామ్ అయింది. సో టెర్షరీ కార్బోక్యాటైన్ ఎందుకు ఫామ్ అయింది? అది మోర్ స్టేబుల్ కాబట్టి ఈ ఫస్ట్ డిగ్రీ కార్బోక్యాటైన్ అనేది తన స్ట్రక్చర్ని రీరేంజ్ చేసుకుని థర్డ్ డిగ్రీ కార్బోక్యాటైన్ అనేది మనకి ఫామ్ అయింది. అలా చేసుకుంటాయి ఆర్గానిక్ కాంపౌండ్స్ స్టెబిలిటీని పొందడానికి ఒక ఇంటర్మీడియట్ నుంచి వేరే ఇంటర్మీడియట్కి రీఅరేంజ్ అవుతాయి అన్నమాట. సో ఈ రియాక్షన్ని మనం రీఅరేంజ్మెంట్ రియాక్షన్ అంటారు. ఇలాంటి రియాక్షన్ని మనం రీఅరేంజ్మెంట్ రియాక్షన్ అనేసి అంటారు అన్నమాట. ఇది రీఅరేంజ్మెంట్ రియాక్షన్. ఇక్కడ చూసారు కదా, రీఅరేంజ్మెంట్ రియాక్షన్ అంటే నియోపెంటైల్ కార్బోక్యాటైన్ నుంచి మనకి టెర్షరీ బ్యూటైల్ కార్బోక్యాటైన్ లాంటి కార్బోక్యాటైన్ అనేది జనరేట్ అయింది. ఇది టెర్షరీ బ్యూటైల్ కార్బోక్యాటైన్ లాంటిది అనమాట. అంటే 2-మిథైల్ బ్యూటైల్ కార్బోక్యాటైన్ ఇది. సో ఇది టెర్షరీ బ్యూటైల్ కార్బోక్యాటైన్ లాంటిది అనమాట, స్టేబుల్ అనమాట. సో ఇలాంటి రియాక్షన్స్ని రీఅరేంజ్మెంట్ రియాక్షన్స్ అనేసి అంటారు. సో ఇక్కడ ఏం చూసాం మనం, టైప్స్ ఆఫ్ ఆర్గానిక్ రియాక్షన్స్లో మెకానిజం మనం చూడలేదు ఎలా జరుగుతుందో, ఓన్లీ రియాక్షన్స్ చూసాము. ఒకటి సబ్స్టిట్యూషన్ రియాక్షన్, ఎడిషన్ రియాక్షన్, ఎలిమినేషన్ రియాక్షన్, ఇప్పుడు చూసింది రీఅరేంజ్మెంట్ రియాక్షన్. సో ఈ 4 మనం చూసాము. దాని గురించి ఇంకా డీటెయిల్గా మనం మెకానిజంతో పాటు 12th క్లాస్లో ఆ టాపిక్ వచ్చినప్పుడు నేర్చుకుందాం. సో నెక్స్ట్ వీడియోలో ఈ ప్యూరిఫికేషన్ మెథడ్స్ అనేసి తర్వాత టాపిక్ ఉంది మనకి. ఆర్గానిక్ కాంపౌండ్స్ని ఎలా ప్యూరిఫై చేస్తారు, ఇలా ఆర్గానిక్ కాంపౌండ్స్ని ఎలా ప్యూరిఫై చేస్తారు అనేది మనకి ఒక టాపిక్ ఉంది. అది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.